లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అభ్యాసం 11.4లో ఫస్ట్ ప్రాబ్లం గురించి నేర్చుకుందాము. సో ఆల్రెడీ మనం త్రికోణమితీయ సర్వ సమీకరణాలు నేర్చుకున్నాము. సో మీరు ఆ త్రికోణమితీయ సర్వ సమీకరణాలు పర్ఫెక్ట్గా మీకు అవి వచ్చినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. సో ఒక్కసారి అవేంటో చూద్దాము. ఫస్ట్ది sin square theta plus cos square theta equal to 1. సెకండ్ది 1 plus tan square theta equal to secant square theta. థర్డ్ది cot square theta plus 1 equal to cosecant square theta. సో ఇప్పుడు అవి ఎక్కడ అవసరమైతే ఉపయోగించి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. సో ఇక్కడ 11.4 అభ్యాసంలో మనకు 10 ప్రాబ్లమ్స్ ఉన్నవి. సో ఈ 10 ప్రాబ్లమ్స్తో పాటు ఎగ్జాంపుల్స్లో కూడా మనకు ఒక 4-5 ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నవి. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ మనకు ఈ అభ్యాసం నుండి ఒక 4 మార్క్స్ ప్రాబ్లం ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది. సో ఇక్కడ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇది మనకు ఫస్ట్ ప్రాబ్లం. చూడండి ఏమడుగుతున్నాడో, క్రింది వాటిని సూక్ష్మీకరించండి. సో ఇది ఫస్ట్ బిట్. సో ఫస్ట్ ప్రాబ్లంలో మనకి మొత్తం 3 బిట్స్ ఉన్నవి. ఇది ఫస్ట్ బిట్ 1 plus tan theta plus secant theta into 1 plus cot theta minus cosecant theta. సో ఇది ఇచ్చినటువంటి ప్రాబ్లం. దీన్ని ఏ విధంగా మనం సూక్ష్మీకరించండి లేదా విలువ కనుక్కోండి అంటే, సో ఇక్కడ ఇచ్చినటువంటిది టాను సీకెంట్ ఉంది, ఇక్కడేమో కాటు కోసీకెంట్ ఉంది. వీటిని సైన్ కాసులలోకి మార్చినట్లయితే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ 1 plus tan theta అని ఉంది కదా, సో దాన్ని నేను ఈ విధంగా రాస్తున్నా 1 plus. సో tan theta అంటే మనకేం తెలుసు, సైన్ కాస్లలో ట్యాన్ను సైన్ టీటా బై కాస్ టీటా అని రాయొచ్చు. సో కాబట్టి నేను సైన్ టీటా బై కాస్ టీటా అని రాస్తున్నా, సైన్ టీటా బై కాస్ టీటా. tan టీటాను ఏమని రాశాను, 1 plus 1కు 1 అలానే రాశాను. ఈ tan టీటాను మాత్రం సైన్ టీటా బై కాస్ టీటా అని రాశాను. సో నెక్స్ట్ ఇక్కడ సీకెంట్ టీటా. సో సీకెంట్ కాసు ఈ రెండు గుణకార విలోమాలు అవుతాయి. కాబట్టి నేను సీకెంట్ టీటాను 1 by కాస్ టీటా అని రాయొచ్చు. ఏమని రాయొచ్చు, 1 by కాస్ టీటా. సీకెంట్ టీటా ఈక్వల్ టు 1 by కాస్ టీటా అవుతుంది. సో ఇది ఫస్ట్ది. సో tan టీటానేమో సైన్ టీటా బై కాస్ టీటా అని రాశాను, సీకెంట్ టీటానేమో 1 by కాస్ టీటా అని రాశాను. సో నెక్స్ట్ రెండోది తీసుకున్నట్లయితే మళ్ళీ 1 అలానే రాస్తున్నా. సేమ్ కాట్ టీటాను కూడా సైన్ కాస్లలో మార్చినట్లయితే కాట్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా బై సైన్ టీటా అవుతుంది. ఇక్కడ కాట్ టీటా ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ టీటా బై సైన్ టీటా. సో అదేవిధంగా కొసెక్ టీటా ఈక్వల్ టు 1 by సైన్ టీటా. సారీ మైనస్ ఉంది ఇక్కడ. సో మైనస్ కొసెక్ టీటా ఈక్వల్ టు ఏమవుతుంది, 1 by సైన్ టీటా. సో కొసెక్ టీటా సైన్ టీటా ఈ రెండు ఒకదానికొకటి గుణకార విలోమాలు అవుతాయి. కాబట్టి కొసెక్ టీటా ఈక్వల్ టు 1 by సైన్ టీటా అవుతుంది. రెండోది చూడండి, 1 plus అంటే 1 అలానే రాశాను, ప్లస్ కాట్ టీటానేమో కాస్ టీటా బై సైన్ టీటా అని రాశాను, మైనస్ కొసెక్ టీటానేమో 1 by సైన్ టీటా అని రాశాను. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాము. సో ఇక్కడ కాస్ టీటా కాసాగ్ అవుతుంది. సో కాస్ టీటా కాసాగ్ కట్టినట్లయితే 1 into కాస్ టీటా మనకు కాస్ టీటా అవుతుంది. ప్లస్ ఇక్కడ సైన్ టీటా ఉంది, సైన్ టీటా అలానే రాద్దాము. సో ఇక్కడ +1 ఉంది, +1 డివైడెడ్ బై కాస్ టీటా. సో కాసాగ్ కట్టాను. సో ఏమవుతుందో చూడండి ఒకసారి. కాస్ టీటా అనేది కాసాగ్ అవుతుంది. సో 1 into కాస్ టీటా కాస్ టీటా. సో ఇక్కడ కాస్ టీటా ఉంది కాబట్టి సైన్ టీటా రాద్దాము. సో ఇక్కడ కూడా కాస్ టీటా ఉంది కాబట్టి +1 అవుతుంది. సో నెక్స్ట్ రెండవది సైన్ టీటా కాసాగ్ అవుతుంది ఇక్కడ. సో 1 into సైన్ టీటా అంటే మనకు సైన్ టీటా అనేది కాసాగ్ అవుతుంది. 1 into సైన్ టీటా అంటే సైన్ టీటా అవుతుంది. ప్లస్ ఇక్కడ కాస్ టీటా ఉంటుంది. ఇక్కడ -1 డివైడెడ్ బై సైన్ టీటా అనేది మనకు కాసాగ్ అవుతుంది, సైన్ టీటా. సో మళ్ళీ ఒకసారి చూడండి. సో ఇక్కడ సైన్ టీటా అనేది కాసాగ్ అవుతుంది. 1 into సైన్ టీటా సైన్ టీటా. సో ఇక్కడ సైన్ టీటా ఉంది కాబట్టి కాస్ టీటా అలానే రాస్తాము. ఇక్కడ కూడా సైన్ టీటా ఉంది కాబట్టి -1 రాద్దాం. సో ఇప్పుడు ఒక్కసారి లవాలను చూసినట్లయితే ఈ రెండు, ఇది సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఉంది ఇక్కడ, ఇక్కడ కూడా సైన్ టీటా ప్లస్ కాస్ టీటా.
+1 ఉంది, ఇక్కడ -1 ఉంది. సో ఇది ఒకసారి చూడండి, ఇది మొత్తం ఏ, ఇది బి అనుకుందాము. ఇది మొత్తం ఏ, ఇది బి అనుకున్నట్లయితే లవము a + b ఇంటూ a - b రూపంలో ఉంది. సో a + b ఇంటూ a - bని మనం a² - b² అని రాయొచ్చు. సో ఇక్కడ a² అంటేనేమో sin θ + cos θ హోల్ స్క్వేర్ అవుతుంది. sin θ + cos θ హోల్ స్క్వేర్ అవుతుంది. -b² అంటేనేమో 1² అవుతుంది. డివైడెడ్ బై, సో ఈ రెండింటిని మల్టిప్లై చేసి రాద్దాము. sin θ ఇంటూ cos θ అవుతుంది. సో ఈ ఒక్క స్టెప్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో చూడండి, ఈ sin θ + cos θ ఉంది కదా, ఇది మొత్తం ఏ, 1ను b అనుకుందాము. సో అప్పుడు ఇది a + b అవుతుంది. ఇది మొత్తం ఏ, ఇది b కాబట్టి a - b అవుతుంది. a + b ఇంటూ a - b ఈక్వల్ టు మనకేం తెలుసు, a² - b² అని తెలుసు. a² అంటేనేమో sin θ + cos θ హోల్ స్క్వేరు -b² అంటే 1². సో డివైడెడ్ బై, ఈ రెండు మల్టిప్లై చేసి రాద్దాము. ఇక్కడ కూడా sin θ ఇంటూ cos θ అవుతుంది. సో ఇక్కడ ఏ సూత్రం ఉపయోగించాం మనం, సో ఈ సూత్రాన్ని ఉపయోగించి రాసాము. a + b ఇంటూ a - b ఈక్వల్ టు a² - b². సో ఇప్పుడు ఇది మనం మళ్ళీ a + b హోల్ స్క్వేర్లా ఉంది. a + b హోల్ స్క్వేర్ను ఉపయోగించి విస్తరించినట్లయితే చూడండి ఏమవుతుందో. సో a² + b² + 2ab, కాబట్టి a² అంటే sin² θ అవుతుంది, ప్లస్ b² అంటే cos² θ అవుతుంది, ప్లస్ 2ab అంటే 2 sin θ ఇంటూ cos θ అవుతుంది. సో ఇక్కడ -1² అంటే 1 అవుతుంది. డివైడెడ్ బై, సో ఇక్కడ హారంలో ఏముంది మనకు, sin θ ఇంటూ cos θ ఉంది, అది అలానే రాద్దాం. ఓకే, సో ఏం చేశాను మళ్ళీ ఒకసారి చూడండి. ఇది a + b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఆ ఫార్ములా ఉపయోగించి విస్తరించాను. a + b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + b² + 2ab. సో a² అంటే sin² θ, b² అంటే cos² θ, 2ab అంటే 2 ఇంటూ sin θ ఇంటూ cos θ. సో నెక్స్ట్ మైనస్కు మైనస్ రాద్దాము. 1² అంటే 1, డివైడెడ్ బై హారంలో sin θ cos θ అలానే ఉంది. సో ఇప్పుడు ఇది sin² θ + cos² θ. సో మొదటి త్రికోణమితీయ సర్వ సమీకరణం ప్రకారం sin² θ + cos² θ ఈక్వల్ టు 1 అవుతుంది. సో కాబట్టి మనం ఇది 1 అని రాయొచ్చు. సో 1 + 2 sin θ ఇంటూ cos θ -1 డివైడెడ్ బై sin θ ఇంటూ cos θ. సో చూడండి ఏం చేశాను నేను, sin² θ + cos² θ ఈక్వల్ టు 1 అని రాశాను. తర్వాత ప్లస్ 2 sin θ cos θ అలానే రాశాను. -1 బై sin θ cos θ. సో ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అవుతుంది. sin θ cos θ sin θ cos θ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు మనకు దీని యొక్క విలువ 2 వస్తుంది. ఎంత వచ్చింది, 2. సో ఈ విధంగా మనం సింప్లిఫై చేయొచ్చు, సూక్ష్మీకరించవచ్చు. సో ఇక్కడ అభ్యాసం ఇది 11.4 ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ బిట్. సో నెక్స్ట్ మనం సెకండ్ బిట్ చేద్దాం. సో ఇది మనకు ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్నటువంటి సెకండ్ బిట్. సో చూడండి, sin θ + cos θ హోల్ స్క్వేర్ ప్లస్ sin θ - cos θ హోల్ స్క్వేర్. సో దీన్ని సూక్ష్మీకరించి విలువ కనుక్కోవాలి. సో ఒకసారి గమనించినట్లయితే sin θ + cos θ హోల్ స్క్వేర్ ఇది a + b హోల్ స్క్వేర్లా ఉంది. సో ఇదేమో a - b హోల్ స్క్వేర్లా ఉంది. సో మనకేం తెలుసు, a + b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + b² + 2ab అని తెలుసు. a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + b² - 2ab అని తెలుసు. సో ఆ రెండు సూత్రాల ప్రకారం ఇక్కడ వీటిని మనం విస్తరించి రాసినట్లయితే ఫస్ట్ దీన్ని విస్తరిద్దాము. a + b హోల్ స్క్వేర్లా ఉంది కాబట్టి a² అంటే ఇది మనకు ఫస్ట్ sin² θ అవుతుంది, ప్లస్ b² అంటేనేమో cos² θ అవుతుంది, ప్లస్ 2ab అంటే 2 sin θ ఇంటూ cos θ అవుతుంది. 2 sin θ ఇంటూ cos θ. సో ఇది మనకు ఫస్ట్ది అయిపోయింది. సో నెక్స్ట్ రెండో చూద్దాము. a - b హోల్ స్క్వేర్లా ఉంది. సో ఇది మనకు a² అంటే sin² θ అవుతుంది, ప్లస్ b² అంటే cos² θ అవుతుంది,
మైనస్ 2ab అంటే 2 sin θ ఇంటూ కాస్ θ అవుతుంది. 2 sin θ ఇంటూ కాస్ θ. సో ఇప్పుడు మనం ఈ సూత్రాలను ఉపయోగించి విస్తరించాము. సో ఈ రెండు సూత్రాలను ఉపయోగించి మనం ఇది రాసాము. a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఒకసారి గమనించినట్లయితే ఇది ప్లస్ 2 sin θ కాస్ θ, ఇది మైనస్ 2 sin θ కాస్ θ. సో ఈ ప్లస్ టర్ము మైనస్ టర్ము రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ అని ఉంది. సో మొదటి త్రికోణమితీయ సర్వ సమీకరణం ప్రకారం సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ అని ఉంది. సో ఈ సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఉంది కాబట్టి 1 అవుతుంది. సో ఇక్కడ ఇది సిన్స్ మనం ఈ మొదటి త్రికోణమితీయ సర్వ సమీకరణము సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈక్వల్ టు 1 కాబట్టి సో దీన్ని ఉపయోగించి మనం ఈ విధంగా రాసాము. సో సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ θ 1, ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఇంటూ 1. సో 1 ప్లస్ 1 అంటే 2 అవుతుంది. సో ఇది మనకు ఇచ్చినటువంటి సో రెండో బిట్ యొక్క సూక్ష్మీకరిస్తే వచ్చినటువంటి విలువ 2 వచ్చింది మనకు. సో నెక్స్ట్ మనం థర్డ్ బిట్ చేద్దాం. సో ఇది మనకు ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్నటువంటి థర్డ్ బిట్. సో చూడండి ఏమి ఇచ్చాడో, సీకెంట్ స్క్వేర్ θ -1 ఇంటూ కోసీకెంట్ స్క్వేర్ θ -1. సో దీన్ని సూక్ష్మీకరించి విలువ కనుక్కోవాలి. సో మళ్ళీ మనం త్రికోణమితీయ సర్వ సమీకరణాల ప్రకారం ఈ సీకెంట్ స్క్వేర్ θ ఏమవుతుంది, సో రెండో త్రికోణమితీయ సర్వ సమీకరణం ప్రకారం సో సీకెంట్ స్క్వేర్ θ అంటే మనం 1 ప్లస్ tan స్క్వేర్ θ అవుతుంది. సో 1 ప్లస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ θ అని నేర్చుకున్నాము. కాబట్టి సీకెంట్ స్క్వేర్ θ ఉంది కాబట్టి దీన్ని మనం 1 ప్లస్ tan స్క్వేర్ θ అని రాస్తున్నా. సో సీకెంట్ స్క్వేర్ θ అని నేను 1 ప్లస్ tan స్క్వేర్ θ అని రాశాను. సో నెక్స్ట్ -1 ఉంది, -1 అలానే రాద్దాం. సో ఏం చేశాను నేను ఇక్కడ ఈ సీకెంట్ స్క్వేర్ θ బదులు 1 ప్లస్ tan స్క్వేర్ θ అని రాశాను. సో నెక్స్ట్ -1కు -1. సో నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ కోసీకెంట్ స్క్వేర్ θ అని ఉంది. సో కోసీకెంట్ స్క్వేర్ θ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ θ ఈక్వల్ టు కోసీకెంట్ స్క్వేర్ θ అని నేర్చుకున్నాం మనం మూడవ త్రికోణమితీయ సర్వ సమీకరణము. సో కోసీకెంట్ స్క్వేర్ θ అంటే మనం కాట్ స్క్వేర్ θ ప్లస్ 1 ఈక్వల్ టు కోసీకెంట్ స్క్వేర్ θ అని నేర్చుకున్నాం. ఆ తర్వాత -1 ఉంది, -1 అలానే రాసాం. సో ఏం చేశాను నేను, కోసీకెంట్ స్క్వేర్ θ అంటే కాట్ స్క్వేర్ θ ప్లస్ 1 అని రాశాను. సో సిన్స్ మనకి ఇక్కడ రెండు ఫార్ములాస్ ఉన్నవి. సో 1 ప్లస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ θ, ఇది రెండో త్రికోణమితీయ సర్వ సమీకరణం. ఆ తర్వాత కాట్ స్క్వేర్ θ ప్లస్ 1 ఈక్వల్ టు కోసీకెంట్ స్క్వేర్ θ. సో ఇదేమో మూడో త్రికోణమితీయ సర్వ సమీకరణం. సో ఇప్పుడు మనం ఈ +1 ఉంది, -1 ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా +1 -1 క్యాన్సిల్ చేయొచ్చు. సో అప్పుడు మనకి ఇక్కడ tan స్క్వేర్ θ ఉంది, ఇక్కడనేమో కాట్ స్క్వేర్ θ ఉంది. tan స్క్వేర్ θ ఇంటూ కాట్ స్క్వేర్ θ. సో tan స్క్వేర్ θ నేను అలానే రాస్తున్నా. సో కాట్ స్క్వేర్ θని మనం 1/tan స్క్వేర్ θ అని రాయొచ్చు. ఏమని రాయొచ్చు, 1/tan స్క్వేర్ θ. tan θ కాట్ θ ఒకదానికొకటి గుణకార విలోమాలు అవుతాయి కాబట్టి కాట్ స్క్వేర్ θని మనం 1/tan స్క్వేర్ θ అని రాయొచ్చు. tan స్క్వేర్ θ క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు మనకు విలువ 1 వస్తుంది. సో ఇది మనకు థర్డ్ బిట్ ఫస్ట్ ప్రాబ్లంలో. సో ఫస్ట్ ప్రాబ్లంలో 3 బిట్స్ ఉన్నవి, 3 బిట్స్ కూడా కంప్లీట్ చేసుకుందాము. సో నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లం చేద్దాం. సో ఇది మనకు సెకండ్ ప్రాబ్లం, అభ్యాసం 11.4లో ఉన్నటువంటి సెకండ్ ప్రాబ్లము. సో కొసెక్ θ మైనస్ కాట్ θ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ θ బై 1 ప్లస్ కాస్ θ అని చూపండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, 4 మార్క్స్ ప్రాబ్లం చాలాసార్లు అడిగిండు. సో ఈజీ కూడా. సో ఒకసారి చూడండి మనం ఏ విధంగా చూపిస్తామంటే ఫస్ట్ LHS తీసుకొని దాని నుండి మనం RHSను రాబడతాము. సో ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి చాలా రకాలైన పద్ధతులు ఉంటాయి.
సో మనకి ఏదైతే ఈజీ అవుతుందో ఆ పద్ధతి ఉపయోగించి చెప్తున్నా. సో మీరు ఇది ఇంకో రకంగా కూడా చేయొచ్చు కదా అంటే చాలా రకాలుగా చేయొచ్చు, కానీ మనకి ఏది ఈజీ అవుతుందో, ఏ పద్ధతి ద్వారా చేస్తే ఈజీగా ఉంటుందో ఆ పద్ధతి ఉపయోగించి మనం చేద్దాము. సో చూడండి, ఇది ఎల్హెచ్ఎస్ ఏముంది, కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్, ఇది ఎల్హెచ్ఎస్. సో దీని నుండి మనం ఇది రాబట్టాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానో చూడండి, ఇక్కడ మనకు కొసెక్ థీటాను నేను 1/sin θ అని రాస్తున్నా. కొసెక్ థీటాను ఏమని రాయొచ్చు మనం, 1/sin θ అని రాయొచ్చు. సో కొసెక్ థీటా సైన్ థీటా ఈ రెండు కూడా గుణకార విలోమాలు అవుతాయి. సో కొసెక్ థీటా ఈక్వల్ టు 1/sin θ అని రాశాను. కాట్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా అని రాయొచ్చు. కాస్ థీటా బై సైన్ థీటా ఏమని రాయొచ్చు, ఇది కాస్ థీటా బై సైన్ థీటా. హోల్ స్క్వేర్ ఉంది, హోల్ స్క్వేర్ రాద్దాం. సో జస్ట్ చూడండి, నేను ఏం చేశానో కొసెక్ థీటానేమో 1/sin θ అని రాశాను, మైనస్ కాట్ థీటానేమో కాస్ థీటా బై సైన్ థీటా అని రాశాను. హోల్ స్క్వేర్ ఉంది, హోల్ స్క్వేర్ రాశాను. సో ఇప్పుడు హారంలో సైన్ థీటా ఉంది కాబట్టి ఇది కాసాకు తీసినట్లయితే లవంలో 1 - కాస్ థీటా బై సైన్ థీటా అవుతుంది. 1 - కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్. సో హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి లవాలను తీసేసి రాయొచ్చు. 1 - కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ స్క్వేర్ను లవహారాలు రెండింటికి వర్తింపజేసి రాసినట్లయితే అప్పుడు ఇది 1 - కాస్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది. లవము హారంలో మనకు సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. హారం ఏమవుతుంది, సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఏం చేశాను, ఈ స్క్వేర్ని లవహారాలు రెండింటికి రాశాను. సో ఇప్పుడు 1 - కాస్ థీటా హోల్ స్క్వేర్ అలానే రాద్దాము. 1 - కాస్ థీటా హోల్ స్క్వేర్ అలానే రాద్దాము. కానీ సైన్ స్క్వేర్ థీటాను మనం మొదటి త్రికోణమితీయ సర్వసమీకరణం ప్రకారం 1 - కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. సైన్ స్క్వేర్ థీటాను ఏమని రాయొచ్చు మనం, 1 - కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. సిన్స్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 - కాస్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏంటి, సో మనకేం తెలుసు, మొదటి త్రికోణమితీయ సర్వసమీకరణం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో కాస్ స్క్వేర్ థీటా రైట్ సైడ్ వస్తే సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 - కాస్ స్క్వేర్ థీటా. సో ఇది నేను సైన్ స్క్వేర్ థీటా బదులు ఏం రాశాను, 1 - కాస్ స్క్వేర్ థీటా అని రాశాను. సో నెక్స్ట్ మనం సో ఇక్కడ ఉన్నటువంటి 1 - కాస్ థీటా హోల్ స్క్వేర్ను అలానే రాస్తున్నా. 1 - కాస్ థీటా హోల్ స్క్వేర్ను, సో ఈ 1 నేను 1 స్క్వేర్ అని రాస్తున్నా. 1 నేను రాశాను 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1 × 1 మళ్ళీ 1 అవుతుంది, మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాశాను. సో ఎందుకు ఇలా రాశాను ఒకసారి చూడండి, ఇది a² - b² రూపంలో ఉంది. ఇప్పుడు a² - b² ఈక్వల్ టు a + b × a - b అని రాయొచ్చు. సో దానికోసం ఈ విధంగా రాశాను. సో లవంలో 1 - కాస్ థీటా హోల్ స్క్వేర్ ఉంది. సో కాబట్టి మనం ఈ విధంగా 2 సార్లు రాస్తాము. 1 - కాస్ థీటా ఇంటూ 1 - కాస్ థీటా అని రాస్తాము. 1 - కాస్ థీటా ఇంటూ 1 - కాస్ థీటా డివైడెడ్ బై హారంలో a² - b² రూపంలో ఉంది. a² - b² ఈక్వల్ టు a + b × a - b అని తెలుసు. సో ఇక్కడ a అంటే 1 ఉంది, b అంటే కాస్ థీటా ఉంది. సో a + b అంటే అది మనకు 1 + కాస్ థీటా అవుతుంది, ఇంటూ a - b అంటేనేమో 1 - కాస్ థీటా అవుతుంది. సో ఏం చేశాను నేను, a² - b² కదా, a + b × a - b అంటే 1 + కాస్ థీటా × 1 - కాస్ థీటా అవుతుంది. సో సిన్స్ ఈ సూత్రాన్ని ఉపయోగించి రాసాము, ఇది a² - b² అనే సూత్రాన్ని ఉపయోగించి. సో ఇప్పుడు మనకు 1 - కాస్ థీటా 1 - కాస్ థీటా క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు మనకు లవంలో 1 - కాస్ థీటా ఉంటుంది, బై హారంలో 1 + కాస్ థీటా ఉంటుంది. సో ఇదే మనకు కావాల్సినటువంటి RHS. సో ఒకసారి చూడండి, RHSలో ఏముంది, 1 - కాస్ థీటా బై 1 + కాస్ థీటా అని ఉంది కదా. సో అది LHS ఈక్వల్ టు మనం RHS అని చూపెట్టాము. సో ఇది మనకు సెకండ్ ప్రాబ్లము.
సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంతటితో ఈ క్లాస్ కంప్లీట్ చేసుకుందాము. నెక్స్ట్ క్లాస్లో మనం థర్డ్ ప్రాబ్లం నేర్చుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.